ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. 2025లో మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం ది అనే అక్షరం కలవారికి, పూర్వభాద్ర నక్షత్రం తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో దు, ఈ, జ్ఞ, డ అనే పేరు గల వారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, దే, డో అనే మీ పేరులో మొదటి అక్షరం గల వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మీనరాశిలో ఉండేటువంటి ఫలితాలను మీరు చూసుకోవడం వల్ల మీ జీవితంలో ఎదుగుదల ఎలా చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. మీనరాశి వారికి ఏలినాటి శని అంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అలాగే కొంచెం నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా రావచ్చు. ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జన్మంలో ఉన్న శని నుంచి బయటపడతారు. అలాగే రాహు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. విదేశాలకు కూడా సులభంగా వెళ్ళగలుగుతారు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కేతు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా పరిష్కరించుకోండి. శత్రువులందరూ కూడా మిత్రులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మే 18వ తేదీ తర్వాత కేతు బాగుంటాడు. అప్పులన్నీ తీరిపోతాయి. ఆ అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యవంతులైనటువంటి సూచనలు ఉన్నాయి. మే 15 ముందు గురుబలం లేదు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. తరువాత కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే ఏంటంటే గురువు మీకు బాగలేడు, గురుబలం లేదు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు పడతారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి ఆచి తూచి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. సంఘంలో ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా మీరు గుర్తింపు పడేటువంటి సూచనలు ఉన్నాయి. రుణ బాధలు కొంతమేర తగ్గుతాయి. కష్టపడి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. కొంత రుణాలన్నీ, ఈఎంఐలు ఇవన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. కుటుంబ గౌరవ మర్యాదల కోసం చాలా కష్టపడతారు. కుటుంబంలో అందరినీ ఒక తాటి మీద నడిపిస్తారు. కుటుంబంలో ఎవరికి ఏది కావాలో అవన్నీ కూడా జాగ్రత్తగా ఏర్పరచగలిగేటువంటి తెలివితేటలు మీకు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు కొంత అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి కొంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఖర్చులు అవుతాయి. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించాలనేటువంటి మీ తపన తప్పకుండా విజయం సాధించేటువంటి అవకాశం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. బంధుమిత్రులతో కలుస్తారు. వివాహం కాని స్త్రీలు ఈ శుభకార్యాలలో ఒక వ్యక్తులని ఆకర్షింపబడగలుగుతారు. మంచి వివాహానికి దగ్గర అవ్వగలుగుతారు. పురుషులు కూడా ఈ సంబంధ బాంధవ్యాలు కొంత మీకు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాలు పంచుకుంటున్నప్పుడు బంధువుల్లో ఉన్నటువంటి అమ్మాయిలను కొంతమందిని ఇష్టపడతారు. అబ్బాయిలు కూడా ఇష్టపడతారు. ఒకరికొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. వివాహాలు కొంత మటుకు ఏర్పడతాయి. అలాగే కోర్టు కేసులు, ఎప్పటి నుంచో ఆస్తుల కోసం ఇబ్బంది పడుతున్నవారు, కోర్టు కేసుల్లో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న వారికి ఫైనల్ వాయిదాకు వచ్చి మీ కోర్టు కేసులో విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్రతి దానిలోనూ విశేషమైనటువంటి ఫలితాలు పొందడం కోసం చాలా జాగ్రత్తగా మీ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. విజయాన్ని సాధించుతారు. విజయ పతాకాన్ని ఎగరగలిగే శక్తి మీకుంది. అలాగే వాహనాలు కొనిపెట్టాలి. పిల్లలకి వాహనాలు కొనుక్కోవాలనుకుంటారు. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది. అయితే శరీరం అలసట ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆరోగ్యాన్ని సరి అయిన సమయానికి భోజనాన్ని, సరి అయిన సమయానికి ట్యాబ్లెట్లు, సరైన సమయానికి వ్యాయామం, యోగా చేసుకోండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే వృత్తిలో అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధించడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా మీ విజయ పతాకాన్ని ఎగరవేస్తారు. విజయాన్ని కూడా సాధిస్తారు. ప్రయాణాల వల్ల కొంచెం లాభాలు ఉంటాయి. మీరు రాత్రి ప్రయాణాలు తగ్గించుకోండి.
అక్కా చెల్లెళ్ళ మధ్య, అన్నాదమ్ముల మధ్య మంచి అనురాగ ఆప్యాయతలు ఏర్పడతాయి. విదేశాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. స్వదేశం నుంచి విదేశాలకు వెళ్ళినా, అక్కడ వ్యాపారం పెట్టినా మంచి లాభాలు పొందగలుగుతారు. మీకు అందరూ సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో సీట్లు సంపాదించి విదేశాల్లో విజయాన్ని సాధించుకొని అక్కడే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి అక్కడే స్థిరపడతారు విద్యార్థులు. పిత్రార్జితం కలిసి రావడం అంటే తల్లిదండ్రులట్టుగా ఆస్తిపాస్తులన్నీ కూడా కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. స్నేహితుల ద్వారా విదేశాలు వెళ్ళినా అక్కడ తప్పకుండా స్నేహితులు వీళ్ళకి సహకరించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు, అధికారంలో ఉండగలుగుతారు. ఇంకా మంచి మంచి అవకాశాలు రావడం కోసం వీరు అమ్మవారిని పూజించుకోండి. అలాగనే దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఆవుకి గెరికని పెట్టండి. శనగలు కొంత తాలింపు వేసి అందరికీ ప్రసాదంగా పంచండి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. అలాగనే గణపతికి బెల్లపు నీళ్లతోటి అభిషేకించడం వల్ల మీ సకల కార్యసిద్ధి కలుగుతుంది. విజయవంతంగా ముందుకు సాగుతారు. ఈ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, ఈ శనికి సంబంధించింది, కేతుకు సంబంధించింది, రాహుకు సంబంధించిన, గురువుకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మీరు ఇంకా ఈజీగా మంచి ఫలితాలు పొందాలి, మేము జపాలు చేయించలేమండి, మేము దానాలు ఇవ్వలేము, జపాలు చేయించలేము అనుకునేవారు కూడా, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేని వారికి కూడా ఈ ఆయిల్స్ వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. దీనివల్ల మంచి అభివృద్ధి, తర్వాత ఆర్థికపరమైన అభివృద్ధి, ఈ గ్రహాల యొక్క శక్తి మీ మీద పడకుండా గ్రహాలకి మీకు అనుకరించే విధంగా ఉంటాయి. జాబ్ ఆయిల్స్ కానీ, బిజినెస్ ఆయిల్స్ కానీ, మీరు వ్యాపారంలో దెబ్బతింటున్నారా, అయితే బిజినెస్ ఆయిల్ వాడుకోండి, తప్పకుండా వ్యాపారం మెరుగుపడుతుంది. చదువులో వెనకబడుతున్నారా, చదువు బాగా చదువుకుని ఉద్యోగాలు లేకుండా ప్రయత్నం చేస్తున్నా కూడా జాబ్ ఆయిల్ ఉంటుంది, తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి, వచ్చి తీరుతాయి. అలాగే ఈ రెండు చేస్తున్నాం కదా, ధన ఆకర్షణ, ధనం లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ధన ఆకర్షణటువంటి ఆయిల్ ఒకటి ఉంటుంది. అది రాసుకోవడం వల్ల ఎక్కడి నుంచి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మనకి సరైన సమయానికి అందగలుగుతాయి. అలాగే షట్చక్రాల మీద ఆయిల్స్ కూడా ఉన్నాయి. షట్చక్రాల్లో మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహుత, విశుద్ధ, జ్ఞాననేత్రం, సహస్ర, ఈ షట్చక్రాల్లో ఏ చక్రానికి లోపం వచ్చినట్టున మనకి అనారోగ్యం పాడవుతుంది. కాబట్టి ఆ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ని మనం రాసుకోవడం వల్ల అవి యాక్టివేషన్ అయ్యి బాడీలో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. అలాగే మీ జాయింట్ పెయిన్స్, తర్వాత షుగర్కి సంబంధించి అన్నీ కూడా మీకు మనకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. మీరు వాటిని వాడుకోవచ్చు. మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. సర్వేజన సుఖినో.